కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావు. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఆర్గనైజేషన్ అంత ఈజీ కాదు అన్న అంశం మీద పూర్వాపరాలు పరిశీలిస్తూ చర్చిస్తూ కూలంకషంగా మాట్లాడుకుందామండి. నేను ముందుగా స్క్రిప్ట్ రాసుకుని నా స్వరంతో వినిపిస్తున్న ఈ ఆర్టికల్ పేరు మరోసారి ఆర్గనైజేషన్ అంత ఈజీ కాదు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విషయంలోకి వెళ్ళిపోదాం. జీవితం ప్రతిరోజు లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్టు అతి సాధారణంగా ఇవి దైనందిన కార్యక్రమాలు అన్నట్టు గడిచిపోయేవే అయినా ఒక్కో రోజు ఓ పెళ్ళి, పేరంటం, వేడుక, సభా సమావేశం, పండగ, పబ్బం లేక జాతీయ ఉత్సవాలు వంటి వాటితో 10 మంది మధ్య సందడిగా, సంతోషంగా, ఉల్లాసంగా గడుస్తుంది. అది రొటీన్కి భిన్నమైన రోజు కావటంతో అందరి ముఖాల్లోనూ సంతోషం, ఇంట్లోనో లేక వీధుల్లోనో ఒక ప్రత్యేకమైన హడావుడి, కోలాహలం కనిపిస్తాయి. అయితే మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనం, ఊళ్ళో ఏదైనా ఉమ్మడిగా జరుపుకునే వేడుక అయితే ఊరి జనం అంతా కలిసి, జాతీయ ఉత్సవాలైతే కమిటీ సభ్యులు, ఒక సంస్థకు ఒక కంపెనీకి సంబంధించిన సెలబ్రేషన్స్ అయితే ఆ సంస్థ యాజమాన్యం ఆ వేడుకను నిర్వహించాల్సి వస్తుంది. ఒక నిర్ణీత దినం, సమయం, చోటు అనుకున్న తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లను, నిర్వహణను చాలా బాధ్యతతో చేయాల్సి ఉంటుంది. 100 మంది ఆహూతులు, అత్యున్నత స్థానంలో ఉన్న ముఖ్య అతిథులు వస్తారు కనుక ప్రతి నిమిషాన్ని, ప్రతి కదలికను పరిగణలోకి తీసుకొని చాలా బాధ్యతాయుతంగా నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఏ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా, లోపం వచ్చినా, మర్చిపోవటం జరిగినా వచ్చిన వాళ్లకు అవమానం జరగటమే కాక నిర్వాహకులు అబాసు పాలు అవుతారు. కథావాణి శ్రోతలు, ఆర్గనైజేషన్ అన్నమాట చాలా వేడుకలకు, సభలకు, సందర్భాలకు అన్నింటికీ సంబంధించింది అయినా నేను మాత్రం ఈ వ్యాసంలో ఎక్కువగా వెడ్డింగ్ ఆర్గనైజేషన్ వంటి ఇళ్లలో జరిగే ఫంక్షన్స్ మీద ఫోకస్ చేయబోతున్నాను. దానికోసం ఈ వీడియోలోని సబ్జెక్ట్ని 3 భాగాలుగా విభజిస్తున్నాను. వెనకటి కాలపు నిర్వహణ, మధ్యకాలపు నిర్వహణ, ఈ ఆధునిక కాలపు నిర్వహణ ఎలా ఉండేది, ఉంటోంది అన్నది తులనాత్మక పరిశీలన చేస్తూ మాట్లాడతాను. అయితే ఏ కాలపు ఆర్గనైజేషన్ అయినా అది మనం అనుకున్నంత తేలిక మాత్రం కాదు. ఈ రోజుల్లో అయితే అసలే కాదు. ఎందుకంటే శుభకార్యానికి ఒక డేటు, టైము, స్థలము నిశ్చయం జరిగిన తర్వాత కుటుంబ సభ్యులందరిలోనూ ఒక రకమైన టెన్షను, భయం, గుబులు, గాబరా వంటివి ఉంటాయి. పెళ్ళి ఎలా జరుగుతుందో అని. అది సహజం ఎవరిలోనైనా. ఎందుకంటే రేపు ఎలా ఉంటుందో, మరు నిమిషం ఏం జరుగుతుందో, ఎవరి మనసులు ఎలా మారిపోతాయో, ఏం గొడవలు జరుగుతాయో అన్నది ఎవరికీ తెలియదు. ఏ ఆటంకాలు ఎప్పుడొస్తాయో అన్నది తెలియదు. అందుకే ఆ ఆందోళన అప్పుడు ఇప్పుడు కూడా అందరిలోనూ ఉండే అత్యంత సహజమైన విషయం ఇది. అది కూడా కార్యక్రమ నిర్వహణ కొంచెం భారంగా మారటానికి ఒక కారణం. స్ట్రెస్ ఉంటే ఏ పనినైనా సాఫీగా చేయలేం కదా. ఉమ్మడిగా నిర్వహించే ఊరి కార్యక్రమాలకు, రాష్ట్ర దేశ వేడుకలకు బాధ్యత తీసుకునేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు గనక వాళ్లతో చర్చలు, సంప్రదింపులు జరిపి ప్లాన్ ఆఫ్ వర్క్ని తయారు చేసుకుంటారు గనక మానసిక ఒత్తిడి ఒక్కరి మీదే అంతగా ఉండదు. ఉన్నా అది కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు వెనకటి కాలపు వెడ్డింగ్ ఆర్గనైజేషన్స్ గురించి, వాటి మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అవి కుటుంబ సభ్యులు, బంధుజనం, ఊరి జనం కలివిడిగా శారీరక కష్టాన్ని, శ్రమను పంచుకుంటూ కాలం గడిపిన రోజులు. ఇది నా ఇంటి ఫంక్షన్, నేనే చేయాలి, ఇంకెవరూ ఇందులో జోక్యం చేసుకోకూడదు, దీని నిర్వహణకు సంబంధించిన క్రెడిట్ అంతా నాకే దక్కాలి అని ఏ ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ అనుకునేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. గుట్టు, రహస్యం, దాపరికం వంటివి లేకుండా నిర్వహణకు సంబంధించిన వారి ముందస్తు ప్రణాళికను అందరికీ తెలిసేలా ఓపెన్గా పెట్టి అందరితో చర్చించి సలహాలు, సూచనలు కూడా తీసుకునేవాళ్ళు. ఫలానా బంధువుల ఇంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి అని తెలియగానే, పెళ్లి పిలుపుల శుభలేఖ రాగానే బండ్లు కట్టుకొని మరీ
4-5 రోజుల ముందర పెళ్లికి సకుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్ళేవాళ్ళు. అలా ఎందుకు అంటే పెళ్లి పనుల్లో వాళ్ళు ఒక చెయ్యి వేయటానికి. ఈలోగా ఇంటి వాళ్ళు తలా ఒక పని భుజాన వేసుకొని పెళ్లి పిలుపుల లిస్టు తయారు చేయడం, విఘ్నాలేమీ జరగకుండా చూడమని విఘ్నేశుణ్ణి కోరుతూ పసుపు బట్టలు బియ్యం కట్టడం, ముడుపులు పసుపు బట్టలో ముడివేయటం, శుభలేఖలు ప్రింట్ చేయటానికి ఇవ్వటం, పసుపు దంచటం, వడియాలు పెట్టడం వంటి పనులు చేసుకొని పెళ్లి పనులు ప్రారంభించేవాళ్ళు. దానికి కూడా ఇరుగు పొరుగు ఆడవాళ్లను, అందుబాటులో ఉన్న దగ్గరి చుట్టాలను పిలిచేవాళ్ళు. ఒంటికాయ సొంటి కొమ్ముల ఒక్కరే కూర్చొని శుభకార్యానికి పనులు చేసుకోవటం అన్నది ఆ రోజుల్లో లేనే లేదు. ఇక పెళ్లివారికి పెట్టే బట్టలు, పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి కొనాల్సిన బట్టలు, పెట్టుబడి బట్టలు వంటి పనులన్నీ 1-2 రోజులు ఏ పద్మావతి వస్త్రాలయానికో వెళ్ళి కూర్చుంటే అయిపోయేది. ఇప్పటిలా ఈ పెట్టుబడి వ్యవహారాలు ఎవరికి పెట్టాల్సిన బట్టలు వాళ్లే కొనుక్కోవాలి, ఇంత ధరలో మేం పెడతాం, అంతే ధరలో మీరు పెట్టండి అని ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టు ఉండేవి కావు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు బట్టలు పెట్టేవాళ్ళు. పెట్టే వరకు ఎవరేం పెడతారో తెలియదు అన్నట్టు సస్పెన్స్ ఉండేది. అందులోని మజా, క్యూరియాసిటీ భలే ఫీల్ని ఇచ్చేవి. ఎవరింట్లో పెళ్ళన్నా బంధుజనం ముందుగా రావటమే కాదు, ఊరి జనం సైతం పెళ్లి బండ్లు కట్టడం, పాలు, పెరుగు, నెయ్యి, కూరగాయలు పెళ్లింటికి పంపించటం, తాటాకు పందిళ్లు వేయటానికి, గాడి పొయ్యలు తవ్వటానికి మగవాళ్లు సహాయం రావటం, ఇలా ఉండేది చూడ ముచ్చటగా, మనసు నిండుగా ఆ నిర్వహణ. ఆ రోజుల్లో వరకట్నాలు, పెళ్లి ఖర్చు కన్యాదాతదే కనుక పాపం ఖర్చులో ఉన్నాడు ఆడపిల్లల తండ్రి అని అంతా చదివింపుల్లో నగదునే చదివించేవాళ్ళు, దేనికైనా పనికొస్తాయి అని. ఇక పెళ్లి 3 రోజులు పెళ్లి కూతుర్ల అమ్మమ్మలు, బామ్మలకు వంట సామాన్ల స్టోర్ రూమ్ దగ్గరే డ్యూటీ పడేది. వంట బ్రాహ్మలు ఎక్కువ పప్పులు, నూనెలు వాడి వృధా చేస్తారని కొలిచి మరీ ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు. నా చిన్నప్పుడు మా ఇంట్లో జరిగే పెళ్లిళ్లలో మా అమ్మ చెల్లెలు, మా మధురమ్మ పిన్ని ఆ పనిని భలేగా నిర్వహించేది. అది గుర్తొచ్చి ఇది రాస్తున్నాను. పెళ్లి కూతురి పూల జడను కుట్టడంలోనూ ఆమె ఎక్స్పర్ట్. 4 రోజుల ముందు అరిసెలు, సున్నుండలు, జంతికలు, కజ్జికాయలు వంటి పిండి వంటలను 4-5 ఆడవాళ్లు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కట్టెల పొయ్యి ముందు వండేవాళ్ళు. సారెకు ఇవ్వాల్సినవి అంటూ 5 రకాల స్వీట్స్ను డబ్బాలో సర్దేవాళ్ళు. కన్యాదాత దంపతులకు పీటల మీద కూర్చొని పెళ్లి జరిపించటమే సరిపోతుందని దగ్గరి వాళ్ళైన పిన్నులు, మేనత్తలు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్లే వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయటం, టిఫిన్ చేశారా, కాఫీ తాగారా, భోజనం చేసి వెళ్ళండి అనటం, వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టడం వంటివన్నీ ముందుగా నువ్వీ పని అని మాట్లాడుకొని సిస్టమేటిక్గా మంచి సంప్రదింపులతో, మంచి కోఆర్డినేషన్తో నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు చేసేవాళ్ళు. సందడి, సంతోషం తప్ప ఎవరి ముఖాల్లోనూ టెన్షను, చిరాకు, కోపం, అలసట కనిపించేవి కావు. పెట్టుపోతల కన్నా మర్యాదపూర్వకంగా ఆహ్వానించటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఆ వచ్చే ఆహూతులు కూడా అదే ఆశించి వచ్చేవాళ్ళు. ఇక ఆ తర్వాతి కాలపు అంటే ఆ మధ్యకాలపు పెళ్లిళ్ల విషయానికి వస్తే, ఇంట్లో పెళ్ళనగానే ఆడవాళ్లు క్రెడిట్, డెబిట్ కార్డులు పట్టుకొని షాపింగ్లకు పరుగులు పెడుతున్నారు. పట్టుచీరల షాపింగు ఒక పట్టాన తెమ్మలదు. ఒకసారి కొనటంతో ఆ పని అయిపోదు. ఎక్స్చేంజ్ల పర్వం సదా నడుస్తూనే ఉంటుంది. మెహందీ ఫంక్షన్, పసుపు ఫంక్షన్, ఎదుర్కోళ్ళు, పెళ్లి, సంగీత్ అంటూ పొద్దునొక చీర, సాయంత్రం మరో చీర కట్టాలి. అవి దేనికదే స్పెషల్గా అన్నట్టు ఉండాలి. ఏ చీర మీదికి ఆ మ్యాచింగ్ జ్యువెలరీ సెట్ పెట్టుకోవాలి కనుక ఎక్కే షాపు, దిగే షాపు అన్నట్టు వెర్రెత్తినట్టు కొనేస్తారు. ఆ తర్వాత ఆ చీరల మీది బ్లౌజులు కుట్టించుకోవటం కోసం టైలర్ల చుట్టూ తిరగాలి. అతను సరిగా కుట్టకపోతే ఆల్టరేషన్స్ అంటూ మళ్ళీ తిరుగుడు. ఈ చీరల, నగల షాపింగ్కి ఆరంభమే కానీ అంతం అంటూ ఉండదు. పెళ్లి ముహూర్తం దగ్గర పడే వరకు కూడా విసుగు, విరామం అనేవే ఉండవు ఎవరికి. కనుక అక్కడే అలసిపోయి అసలు పనులను మర్చిపోతారు. వేలకు వేలు పోసి డిజైనర్ చీరలు కొనేవాళ్లకు ఇన్వైటీస్ లిస్టులో
అందరి పేర్లు వచ్చాయా లేదా, ఎవరినైనా మర్చిపోయామా అని చెక్ చేసుకోవాలన్న ఆలోచన రాదు. మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే ఆహూతులకు కూడా డ్రెస్ కోడ్. 3 రోజులు జరిగే మెహందీ, హల్దీ, సంగీత్, పెళ్లి కార్యక్రమాలకు దేనికి ఏ రంగు చీర ఆడవాళ్లు కట్టుకోవాలి, మగవాళ్ళు ఏ రంగు షర్టు వేసుకోవాలి అన్నది కూడా పెళ్లి నిర్వాహకులే ముందుగా చెప్తున్నారట. ఈ విషయం ఈ మధ్యనే నాకు తెలిసింది. పెళ్లి పిలుపులు కూడా అలాగే ఉన్నాయి. మీరు మా ఇంటి పెళ్లికి తప్పక రావాలి, మీ రాక మాకెంతో సంతోషం, మా పిల్లలకు మీ ఆశీస్సులు కావాలి అన్న పిలుపులు ఇప్పుడు పోయాయి. ఇంటికెళ్ళి బొట్టు పెట్టి ఆడవాళ్ళని ఆడవాళ్ళు, శుభలేఖ చేతికిచ్చి మగవాళ్ళని మగవాళ్ళు ఆహ్వానించటం అన్నది అసలైపోయి వాట్సాప్ పిలుపులు లేటెస్ట్ ట్రెండ్ అయిపోయాయి. నిన్ను బొట్టు పెట్టి పిలవాలా అన్న వ్యంగ్యోక్తి మన ఈ సంప్రదాయం నుంచి వచ్చింది అని మర్చిపోయారు. పిండి వంటలు స్వగృహ ఫుడ్స్లో కొనుక్కొని రావటం, భోజనాలను క్యాటరింగ్కి ఇవ్వటం, బంధువులకు నాసిరకం చీరలు పెట్టి నాసిరకం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటం ఇప్పటి పెళ్లిళ్లలో ఓ మొక్కుబడి వ్యవహారం అయిపోయింది. 50,000 పెట్టి కొన్న పట్టు చీరను అందరూ చూస్తున్నారా లేదా అన్న ధ్యాసే తప్ప పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తల్లులకు వచ్చిన వాళ్ళని నేను సరిగా పలకరిస్తున్నానా లేదా, మర్యాద చేస్తున్నానా లేదా అన్న ఆలోచన మనసులోకి రావటం లేదు. బఫే భోజనాల కారణంగా నెమ్మదిగా కూర్చుని భోజనం చేయండి, మరో లడ్డూ వేయించుకోండి అన్న మర్యాదపు మాటల అవసరమే లేదు ఇప్పుడు. కొంతమంది ఇళ్లలో ఫంక్షన్ అంటే ఇంట్లో మొగుడు పెళ్ళాలు అస్తమానం పోట్లాడుకోవటమే సరిపోతుంది. ఆహూతులలో కొంతమంది మనకు ఇష్టమైన వాళ్ళుంటే మరికొంతమంది పిలవక తప్పక మనకు, రాక తప్పక వాళ్లకు, వచ్చిన బాపత వాళ్ళై ఉంటారు. ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు మన అతిథులు, మన ఇంటికి వచ్చారు కనుక భేదభావాలు చూపించకూడదు అన్న ఇంగితం పిలిచి పిలవన్నట్టు పిలిచిన ఆ హోస్ట్లకు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు పెళ్ళంటే అర్థం షాపింగ్, చీరల నగల ప్రదర్శన. అప్పటికి మగవాళ్ళు మొత్తుకుంటూనే ఉంటారు ఇంకా ఆపండి అని, అయినా ఆడవాళ్ళు వినరు. సంప్రదాయబద్ధమైన తంతు, మర్యాద, మన్నన, అందరినీ కలుపుకొని పోయే గుణం ఇవన్నీ పోయాయి. ఇక 3వ రకం అయిన ఈ మోడర్న్ పెళ్లిళ్లకు నిర్వాహకులు తల్లిదండ్రులు కాదు, ఆర్గనైజర్స్ లేక ఈవెంట్ మేనేజర్స్. అంటే డబ్బులు ఇస్తే కాదు, గుమ్మరిస్తే అన్ని ఏర్పాట్లు ప్రొఫెషనల్గా చాలా అందంగా డాబుగా చేస్తారు. అతిథులను ఆహ్వానించడం, వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ ట్రేలలో పట్టుకొని అందమైన అమ్మాయిలు తిరుగుతూ ఆఫర్ చేయటం, బఫే భోజనాల దగ్గర 200కు తక్కువ కాకుండా ఐటమ్స్ పెట్టడం, సంగీత్ రోజు మ్యూజిక్ ఏర్పాటు చేయటం, పెద్దవాళ్లతో కూడా డ్యాన్సులు చేయించటం, చీప్ మాటలు, చీప్ సరసాలతో పెళ్లి జంటను యాంకరమ్మలు ఆటలు పట్టించటం, ఇలా ఒకటేమిటి సమస్తం వాళ్లే. మనం ఖర్చు పెట్టే లక్షల కోట్ల సంఖ్యను బట్టి అక్కడ అరేంజ్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటినీ చెక్ చేయడానికి పై ఎత్తున ఒక ఈవెంట్ మేనేజర్ కూడా ఉంటాడు. అయితే ఒక్క మాట అండి, ఎంత చేస్తే ఏం లాభం? ఈ వ్యత్యాసాన్ని నేను మీకు ఒక్క మాటలో చెప్తాను. మన ఇంటికి వచ్చిన అతిథులకు మనం భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళకి స్వయంగా బొట్టు పెట్టి పంపించిన దానికి, మన ఇంట్లో పని మనిషి చేత పెట్టించిన దానికి ఉండే తేడా వెనకటి కాలపు కార్యక్రమ నిర్వహణకు ఇప్పటి కార్యక్రమ నిర్వహణకు ఉన్న తేడా. అది పచ్చడి మెతుకులైన పరమాన్నమంతా తీపి, ఇది 5 స్టార్ హోటల్ భోజనమైన మనసుకు సహించని అరుచి అని తెలియజేస్తూ ఇంతటితో ఆర్గనైజేషన్ ఈజీ కాదు అన్న ఈ వీడియో టాక్ని ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ పెట్టండి. ఇది ఈ వారం ఆర్టికల్. వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.